హలో హాయ్ గైస్, ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ టూర్ అయితే వీడియో చేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాము. 560 లీటర్స్ది. చాలా రోజులు అయితే అయిపోయింది, దాదాపు 1.5 year అయితే అయింది. నేను ఫుల్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను. నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లో ఇదైతే వద్దని చెప్పింది, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టించుకొని మళ్ళీ సైడ్ బై సైడ్ అయితే పెట్టించుకున్నది. ఇప్పుడు చూస్తే సామాన్ అంతా మొత్తం దీంట్లోనే పెట్టేసింది. అలాంటి చిన్న యూట్యూబర్స్ కి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోకి అయితే లైక్ కొట్టి ఎండింగ్ వరకు చూడండి, ఏమేమి ఉన్నాయి మీకే తెలుస్తుంది. ఇది టమాటా పచ్చడి. ఇది ఎక్కువ ఉంటే అట్నే పెట్టా, కొంచెం మళ్ళీ వాడుకున్నప్పటికి అంతా వాడరు కదా అని. అది నీకు దగ్గర కాదు, చూపించా పెట్టాలా అన్న. ఆ పక్క తిరుపుకునే ఇది ఉసిరికాయ పచ్చడి. ఇది రోజంతానే ఉంది, ఎవరు వాడుకోలే. ఇది బెల్లం ఆవకాయ అనుకుంటా, నేను టేస్ట్ చేసిందా తెలియదు. ఏమేమి ఉండదు. ఇది నిమ్మకాయ వాడుకోనప్పుడు ఎందుకు లే, బయట నల్లగా అయిపోతుంది. ఇది మాత్రం తీపి ఆవకాయ, ఎవరు వాడలే. కొంచెం టమాటా పచ్చడి. ఇది నిమ్మకాయ తర్వాత పెట్టింది. ఇది ఒక రకమైన మామిడికాయ పచ్చడి, ఇది ఇంకొక రకం. రెండు ఏది ఇది ఉసిరికాయ ఇది కదా, ఇందాక చెప్పిన. ఇదే ఇది పెరుగు. ఇది రెండు రోజుల్లో చెప్పాము. ఇది పెరుగు పెద్దది. ఇది పెరుగు. ఇది పెరుగు కదా, ఇది కొంచెం రోజు వాడుతుంది పెరుగు. ఇది కేక్ తెచ్చిందంటే మొన్న కొంచెం మిగిలిన. ఇది మొన్న ఊరగాయలు పెట్టిన దాంట్లో మెంతి పొడి, ఇది ఉప్పు తక్కువ అయితే వేసుకున్నామని ఎట్లా పెట్టాను. ఇది సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు, నన్నారల్లి. ఇంకేముండయా మరి, నేను కొన్ని చూడలే. జల్లి కరిగిపోయింది అందుకని పెట్టుకుంటున్నాను. అది దోశపిండి. ఇంకా ఇది నెయ్యి అలా చేసినది. ఇది రెండో దేనిది, ఈ మామిడికాయ. కూరగాయలు ఉన్నట్టుండే, క్యారెట్, ఇది ఉర్లగడ్డలు, ఇది దోసకాయలు. ఇవన్నీ పట్టలే. ఈ దోసకాయ దాంట్లో ఉండేటి ఇది సిర్రాకు. ఉండే బాక్స్ అది దోసపిండి, అది కూడా కొంచెం వాడినది. అది ఈ కాయలే పట్టలే అసలు. ఉండండి మళ్ళా మార్చుకుంటా. ఏంది క్యాండిల్? ఏం పని క్యాండిల్తో? పెట్టినట్టు సరిగ్గా పెట్టక పగలగొట్టింది చిప్పినే. ఎందో ఉన్నాయి మరి. ఇది గోంగూర. మళ్ళీ ఆడబెట్టాలి ఇవన్నీ. ఏం లేవు, ఎవరు అది నిమ్మకాయలు పెట్టినారు. దాంట్లో సరిపోయింది, ఏమో ఉండదు. తర్వాత గోంగూర. ఇది మినప్పిండి, మొన్న మినుములు పట్టిందా, నల్ల మినుములు పట్టినట్టు. పొట్టు మినపప్పు వడలకు మిగిలింటే అవుతుంది. ఈ బజ్జీల కోసం కొన్ని మిరపకాయలు తీసిన, ఈ పచ్చిమిరపకాయలు పూర్తి. అయ్యో
ఇది కొత్తిమీర కొంచెము, ఈ పూలు ఇదంతా కొత్తిమీర, ఇది కొత్తిమీర, ఇది కొత్తిమీర, ఇటు చెప్పమా ఇది కొత్తిమీరే, ఇది కొత్తిమీర, నాకు కెమెరా చూపించాను. ఇదో నువ్వు ముందు చెప్తా. ఈ పచ్చిమిరపకాయలు అమ్మంగా ఎంటెంటే ఉన్నాయి తల్లి. ఇది చెప్పు. ఇది దోసకాయలే. ఎన్ని దోసకాయలు ఉన్నాయి? ఈ 6 కేజీలు ఏమో కొనుక్కున్నారు, అయిపోయింది అవన్నీ. అదే ఏం సరిపో కూడా మళ్ళీ పచ్చిమిరపకాయలు, క్యారెట్ దాంట్లో క్యారెట్ తీసి పెట్టాలి, ఎన్ని సర్దుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇవి కొన్ని, పొడియాలా, వట్టి చేపలు, గడి చేపలు వాడలేదని ఈ లోపల పెట్టినా. ఎందుకు ఆ డబ్బాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్లైన్ లో కింద ఏమేమి ఉండేది పిల్ల? వంకాయలు, మట్టికాయలు, ఈ కాకరకాయలు, గోంగూర, మునగాకు ఒలిచిపెట్టినది చేసుకోలేదు. ఏముండయో మామిడికాయలు, అంటు మామిడికాయలు, కొన్ని టమాటాలు, కాయ, ఇవి కూడా అంటు మామిడికాయలే. కొన్నాళ్ళు ఉండదు లేని వాళ్ళు ఇచ్చిన తెచ్చి పైన పైన ఇది వాల్నట్, ఇది కొంచెం పసుపు, పచ్చి పసుపు ఉంటే అలసం ఒలిచినవి, అల్లం, ఇది నాకు నిమ్మకాయలు అంటాము, కోకోనట్ వాటర్ పిల్లలు తెచ్చుకొని నీళ్ళు, ఇది వాటర్ బాటిల్ అంతే. ఇది నన్నారు సన్నే వచ్చింది, ఇది నన్నారు అయిపోయింది, కొంచెం ఉన్నారు. ఇది అలా తెచ్చినది, ఇది నన్నారు, ఇది అయిపోయింది. ఈ పక్కే ఉండదు. ఇది మామిడికాయ పచ్చడి బట్టి లోపల పెట్టింది, కాయలు అప్పుడు వచ్చినప్పుడు రాలిపోయినప్పుడు మామూలు కడిగి పెట్టినాం. ఇది సూదేసింది పిల్లకు, అది గడ్డగట్టడానికి ఏం పెట్టి కరెంట్ పోయాక కరిగిపోయింది. ఐస్ క్రీమ్ కరిగింది. ఇవన్నీ జల్లీలు ఉన్నాయి, ఫ్లేవర్లు, ఇది విడి ఫ్లేవర్లు కదా అన్నీ. ఇవి తీసుకొని ఉన్నా, కొన్ని వాడినాము పిల్ల కోసం, ఇంకా కొన్ని వాడలే. వాడనాటి ఉండని లేదు పెట్టిన లోపల ఏముండదు. ఈ సినిమా ఇచ్చిందండి మిరపకాయ, ఒక ప్యాకెట్ వాడినా ఒక ప్యాకెట్ వచ్చిందండి. గసగసాలు నేను తెప్పించుకోండి, ఇవి సీడ్స్ ఇవన్నీ. ఇది మొన్న వాడినది కొంచెం లిచ్చి ఫ్లేవర్లో కొంచెం వాడి కొంచెం అట్లా. ఇది కూడా అదే జల్లి పౌడర్, ఈ అనపై కాదు అన్ని దాంట్లోనే ఉంటారు. పర్వాలేదు, డైట్ కోసం అన్నప్పుడు తెప్పించుకొని పొద్దు తిరిగి. ఇవి అవిసె గింజ, ఇదేందో నేను అసలు వాడలే.
తెలియదు. ఇది కొత్తిమీర గింజ. ఉండు 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 మొత్తుకుంటాను ఇది. ఇది కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కేక్ చేసుకోవడానికి అని. ఇదే మొన్న చేసింది. వెనిగర్ వాడలే, ఇవి తెప్పించుకునేటి. చియా సీడ్స్, పొద్దుతిల గింజలు, గుమ్మడి గింజలు కొన్ని వాడిన, ఇవి అవిసె గింజలు, ఇది కస్టర్డ్ పౌడర్, ఇది ఫలుదా పౌడర్, కోకో పౌడర్. ఇది పెట్టాల ఆడ ఇవన్నీ ఒకసారి ఉండాలి. అవి మీకు అప్పుడు తాగడానికి అని తెప్పించినవి. మీరు పెద్ద వాడనట్టు ఉండవు అంతే. బరువు ఎట్ట తట్టుకుంటుందో ఇది. ఇది మీగడ పాల మీద రోజు తీసి పెట్టి నెయ్యి కంచుకోవడానికి దాంట్లో వెళ్ళిపోతుంది. సో గైస్ ఇదన్నమాట ఫైనల్ ఫ్రిడ్జ్ టూర్. అయితే ఇంకో ఫ్రిడ్జ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా లాస్ట్ లో. ఇంకా దీని స్టెబిలైజర్ కూడా దాదాపు 4000 పైన అయితే పడింది. ఎందుకంటే ఇది ఎక్కువ కెపాసిటీ కాబట్టి స్టెబిలైజర్ కూడా అంతదే తీసుకోవాలి. తీసుకొని దాదాపు 1 year అయిపోయింది, ఇంకా బాగా పనిచేస్తా ఉంది. ఇంకా దీనికి ఇక్కడ వాటర్ పోసే ఛాన్స్ అయితే ఉంది. దాదాపు 4 లీటర్లు అయితే పడుతుంది. డైరెక్ట్ వాటర్ తీసుకోవచ్చు కూలింగ్ నుంచి. ఇది సైడ్ బై సైడ్ డోర్ కాబట్టి ఒక సైడ్ అంతా ఫ్రీజర్ అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఇది ఇంకో ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది మా రూమ్ సైడ్ అయితే ఉంది. ఇంట్లో పెద్దగా అయితే ఏముండవు, ఓన్లీ వాటర్ కి ఏదైనా కూల్ డ్రింక్స్ కి వాటికి అయితే వాడతాము, ఏదైనా పండ్లు వాటికి. ఇక్కడైతే నేను తయారు చేసుకుని ఒకటి ఉంది మ్యాంగోతో, గ్రీన్ మ్యాంగోతో. అలాగే తిని పెట్టిన ఒకటి, అలాగే కొన్ని వాటర్ బాటిల్ అయితే ఉన్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.